గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనిషి నెంబర్ 673. ఈరోజు డైలీ మనిషిలో మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్తో పాటు రిజల్ట్స్ని క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే లాస్ట్ ఫ్యూ డేస్గా గ్లోబల్ మార్కెట్స్ అన్నిటిలో కూడా మనం కరెక్షన్ చూస్తున్నాం అండ్ మనం మార్కెట్లో కూడా కంటిన్యూస్ ఫాల్ కనపడుతున్నది. అండ్ ఈవెన్ ఈ రోజు కూడా మన మార్కెట్లో ఆ వీక్నెస్ అన్నది కంటిన్యూ అయింది. చివరికి ఈ రోజు సెషన్లో సెన్సెక్స్ 900 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 63,148 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 264 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 18,857 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 1.14% కరెక్ట్ అయినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.54% కరెక్ట్ అయింది అండ్ బ్యాంక్ నిఫ్టీ 1.29% కరెక్ట్ అయింది. నెక్స్ట్ ఈ అక్టోబర్ మంత్ లోని గ్లోబల్ మార్కెట్స్ లోనే కాదు ఈవెన్ మన మార్కెట్ లో కూడా చాలా ప్రెషర్ కనపడింది కదా. సో అక్టోబర్ మంత్ లో ఈ మార్కెట్ ప్రెషర్ లో మనం చూసినట్లయితే ఎఫ్ఐఎస్ సైడ్ ఎక్కువగా సెల్లింగ్ అనేది కనపడుతున్నది. సో ఈ అక్టోబర్ 1st నుంచి 15th మధ్యన ఎఫ్పిఎస్ ఎక్కువగా సెల్ చేసి ఎగ్జిట్ అయినటువంటి స్టాక్ డీటెయిల్స్ అయితే ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు షేర్ చేస్తున్నారు. దీనిలో మనం చూసినట్లయితే ఎఫ్పిఎస్ ఎక్కువగా పవర్ సెక్టర్ లో ఉన్నటువంటి స్టాక్స్ ని సెల్ చేశారు. ఈ అక్టోబర్ 1st నుంచి 15th మధ్యన నియర్లీ 2069 crores వరకు కూడా వీళ్ళు పవర్ సెక్టర్ స్టాక్స్ లో సెల్ చేయడం జరిగింది. ఈవెన్ సెప్టెంబర్ మంత్ లో కూడా వీళ్ళు 9,731 crores వరకు పవర్ సెక్టర్ స్టాక్స్ లో సెల్ చేశారు. యాక్చువల్లీ జాన్ టు సెప్టెంబర్ మధ్యలో ఈ స్టాక్స్ లో వీళ్ళు ఎక్కువగా ఇన్వెస్ట్ చేసినట్లయితే ఈ సెప్టెంబర్ అండ్ అక్టోబర్ లోని ఈ స్టాక్స్ లో ఎక్కువగా సెల్ చేశారు. దీని తర్వాత కన్స్ట్రక్షన్ రిలేటెడ్ స్టాక్స్ లోని వీళ్ళు నియర్లీ 1,579 crores వరకు సెల్లింగ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఐటీలో కూడా నియర్లీ 1,539 crores వరకు కూడా సెల్ చేశారు. దాని తర్వాత ఆయిల్, గ్యాస్ అండ్ కన్జ్యూమర్ ఫ్యూయల్స్ అండ్ అలాగే ఫైనాన్షియల్ సర్వీసెస్ ఈ సెక్టర్ లో ఉన్నటువంటి స్టాక్స్ లోని వీళ్ళు ఎక్కువగా సెల్ చేయడం జరిగింది. సో అక్టోబర్ 1st నుంచి 15th మధ్యన ఈ సెక్టర్స్ లో ఉన్నటువంటి స్టాక్స్ లో వీళ్ళు ఎక్కువగా సెల్ చేసి ఎగ్జిట్ అవుతున్నట్లయితే టెలికాం రిలేటెడ్ స్టాక్స్ లో అయితే ఎక్కువగా ఇన్వెస్ట్ చేయడం జరిగింది. నియర్లీ 1,755 crores వరకు ఇన్వెస్ట్ చేశారు. దాని తర్వాత కన్స్ట్రక్షన్ మెటీరియల్స్, సర్వీసెస్, రియాలిటీ అండ్ టెక్స్టైల్ సెక్టర్ స్టాక్స్ లోని వీళ్ళు అక్టోబర్ 1st నుంచి 15th మధ్యన ఎక్కువగా ఇన్వెస్ట్ చేయడం జరిగింది. సో ఎఫ్పిఐ సెల్లింగ్ ఈ స్టాక్స్ లో మనం ఎందుకు చూస్తున్నాం, జనరల్లీ జాన్ టు సెప్టెంబర్ మధ్యన మన మార్కెట్స్ లోని మంచి ర్యాలీ కనపడింది కదా. ఆ టైంలోని వీళ్ళు చాలా సెక్టర్ లో ఉండేటువంటి స్టాక్స్ లోని ఇన్వెస్ట్ చేయడం జరిగింది. సో వీళ్ళకి ఏవైతే స్టాక్స్ ఇప్పుడు ఎక్స్పెన్సివ్ గా అనిపిస్తాయి లేదా వాల్యుయేషన్స్ కంఫర్ట్ గా అనిపించవో అటువంటి స్టాక్స్ నుంచి జనరల్లీ ఎగ్జిట్ అవుతూ ఉంటారు. మైట్ బి దాంతోనే వీళ్ళు ఈ స్టాక్స్ లోని సెల్ చేస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆప్టిమస్ ఇన్ఫ్రాకామ్ వాళ్ళు కార్నింగ్ వాళ్ళతో కలిపి ఒక జాయింట్ వెంచర్ ని ఫామ్ చేయబోతున్నట్టుగా ప్రీవియస్ గా అనౌన్స్ చేశారు కదా. దీని రిలేటెడ్ గా ఈ కార్నింగ్ యొక్క వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి జాన్ బెయినీ గారు ఈ రోజు ఎకనామిక్ టైమ్స్ తో మాట్లాడుతూ కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేయడం జరిగింది. యాక్చువల్లీ ఈ ఆప్టిమస్ ఇన్ఫ్రా వాళ్ళతో కలిపి వీళ్ళు భారత్ ఇన్నోవేషన్ గ్లాస్ టెక్నాలజీస్ అనేటువంటి జాయింట్ వెంచర్ ని ఫామ్ చేయబోతున్నారు. దీనిలో ఆప్టిమస్ వాళ్ళు 70% స్టేక్ ని హోల్డ్ చేయబోతున్నట్లయితే ఈ కార్నింగ్ వాళ్ళు 30% స్టేక్ ని హోల్డ్ చేయబోతున్నారు. అండ్ ఈ జాయింట్ వెంచర్ కంపెనీ ఆల్రెడీ తమిళనాడు అండ్ తెలంగాణలోని గ్రీన్ ఫీల్డ్ ఫ్యాక్టరీస్ ని స్టార్ట్ చేయడానికి ల్యాండ్ ఎక్విజిషన్ రిలేటెడ్ గా తమిళనాడు అండ్ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్స్ తోని డిస్కషన్స్ లో ఉన్నదని అండ్ ఈ డిస్కషన్స్ ఫైనలైజ్ అయినట్లయితే నెక్స్ట్ ఇయర్ కల్లా ఈ ప్లాంట్స్ లోని ఆపరేషన్స్ అయితే వీళ్ళు స్టార్ట్ చేయబోతున్నట్లుగా అండ్ ఈ జాయింట్ వెంచర్ కంపెనీ ఫినిష్డ్ క్లవర్ గ్లాస్ ని మ్యానుఫ్యాక్చర్ చేయబోతుందని, అంతేకాకుండా ఇండియన్ గవర్నమెంట్ యొక్క ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ అండ్ సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ PLA స్కీమ్ ఉన్నది కదా, దీనిలో ఇన్సెంటివ్ పొందడానికి కూడా వీళ్ళు అప్లై చేస్తామని చెప్తున్నారు. అండ్ ఈ జాయింట్ వెంచర్ కంపెనీలోని కార్నింగ్ వాళ్ళు వాళ్ళ టెక్నాలజీని యూజ్ చేయబోతున్నట్లయితే ఆప్టిమస్ వాళ్ళు వాళ్ళకు ఉన్నటువంటి లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పర్టీస్ అండ్ అలాగే గవర్నమెంట్ ఇంటరాక్షన్స్ ఇటువంటివన్నీ కూడా చూసుకుంటారని చెప్పి ఈయన కామెంట్ చేయడం జరిగింది. సో ఇది ఆప్టిమస్ ఇన్ఫ్రా రిలేటెడ్ గా పాజిటివ్ అప్డేట్ కాబట్టి ఈ రోజు సెషన్ లో ఆప్టిమస్ ఇన్ఫ్రాకామ్ స్టాక్ 2% పైనే పెరిగింది. నెక్స్ట్ లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ అయితే బాగా ర్యాలీ అయ్యాయి అండ్ రీసెంట్ గా ఈ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ లో మనం బాగానే కరెక్షన్ చూస్తున్నాం కూడా. బట్ కానీ మనం చాలా రోజుల నుంచి అబ్జర్వ్ చేసినట్లయితే మోస్ట్ ఆఫ్ ది లార్జ్ క్యాప్ స్టాక్స్ లో అయితే పెద్దగా మూమెంటం అన్నది కనపడలేదు. సో దీనివల్ల బాగా పెరిగినటువంటి మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ తో కంపేర్ చేస్తే ప్రెసెంట్ లార్జ్ క్యాప్ స్టాక్స్ అయితే చాలా అట్రాక్టివ్ వాల్యుయేషన్స్ లో ట్రేడ్ అవుతున్నాయని అండ్ అంతేకాకుండా వీటిలో కొన్ని లార్జ్ క్యాప్ స్టాక్స్ అయితే వాటి 10 years యావరేజ్ PE రేషియోతో కంపేర్ చేస్తే దానికన్నా కూడా బిలోలో ట్రేడ్ అవుతున్నాయని చెప్పి బ్లూంబర్గ్ ఎక్స్పర్ట్స్ షేర్ చేస్తున్నారు. సో ఇప్పుడు అట్రాక్టివ్ వాల్యుయేషన్ లో ట్రేడ్ అవుతున్నటువంటి లార్జ్ క్యాప్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ అంటే నెక్స్ట్ 12 months లోని ఈ స్టాక్స్ లోని మనం అప్ సైడ్ చూసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళు షేర్ చేయడం జరిగింది. వీటిలో మనం చూసినట్లయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాక్ నెక్స్ట్ 12 months లోని 29% పెరగచ్చని అండ్ LIC స్టాక్ కూడా నెక్స్ట్ 12 months లో 29% పెరగచ్చని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. అండ్ వీటితో పాటు HDFC బ్యాంక్ కూడా 29% అండ్ ICICI బ్యాంక్ స్టాక్ కూడా 28% పెరిగేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళు షేర్ చేయడం జరిగింది. అండ్ ఇవి కాకుండా వీళ్ళు రిమైనింగ్ ఏ స్టాక్స్ అయితే ప్రెసెంట్ 10
ఇయర్స్ యావరేజ్ పీఈ కన్నా తక్కువలో ట్రేడ్ అవుతున్నాయి. అండ్ ఆ స్టాక్స్ నెక్స్ట్ 12 months లోని ఎంత అప్ సైడ్ మూవ్ అవచ్చు అన్నది వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. మీరు ఒకసారి స్క్రీన్ పై చూడొచ్చు. సో ఇప్పుడు చూడాలి, మనం మార్కెట్ ఫాల్ లో అబ్జర్వ్ చేసినట్లయితే బాగా పెరిగినటువంటి మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లోని బాగానే కరెక్షన్ చూస్తున్నాం. సో వీళ్ళు ఇప్పుడు లార్జ్ క్యాప్స్ అయితే నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ ఉంటుంది అంటున్నారు కదా. సో ఈ లార్జ్ క్యాప్స్ ఇక్కడ నుంచి ఎలా పెర్ఫార్మ్ చేస్తాయి అన్నది మనం చూడవలసి ఉన్నది. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్నిటిని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ సెబీ అయితే రీటైల్ ఇన్వెస్టర్స్ ని ప్రొటెక్ట్ చేయడానికి రీసెంట్ గా చాలా స్ట్రిక్ట్ యాక్షన్స్ అయితే తీసుకుంటుంది. దీనిలో భాగంగా ఎవరైతే స్టాక్ మార్కెట్ నుంచి గ్యారంటీగా రిటర్న్స్ వస్తాయనేది చెప్పి ఆశ చూపిస్తూ రీటైల్ ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి ఫీ కలెక్ట్ చేసి ట్రేడింగ్ అండ్ స్టాక్ రిలేటెడ్ టిప్స్ ఇస్తుంటారు కదా, అటువంటి వాళ్ళపైన సివియర్ యాక్షన్స్ అయితే తీసుకుంటుంది. ఇప్పుడు దీనిలో భాగంగానే సెబీ నసీర్ అనేటువంటి ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కి ఏకంగా 17 కోట్ల వరకు పెనాల్టీని విధించడం జరిగింది. ఈ నసీర్ అనేటువంటి వ్యక్తి బాప్ ఆఫ్ చార్ట్స్ పేరుతోని వేరే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లోని అకౌంట్స్ ని రన్ చేస్తూ చాలా మంది ఫాలోవర్స్ ని కలిగి ఉండడమే కాకుండా ఈయన ట్రేడింగ్ రిలేటెడ్ గా కోర్స్ అమ్మడంతో పాటు వర్క్ షాప్స్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. అండ్ ఈ ట్రేడింగ్ రిలేటెడ్ కోర్స్ అవి ఏవైతే కండక్ట్ చేస్తున్నారో వాటిలోని స్టాక్ మార్కెట్ లో ట్రేడింగ్ చేయడం ద్వారా ఎష్యూర్డ్ రిటర్న్స్ వస్తాయని చెప్పి చాలా మంది పాపం ట్రేడర్స్ కి ఆశ చూపించడమే కాకుండా వాళ్ళకి ట్రేడింగ్ రిలేటెడ్ గా టిప్స్ ఇస్తామని చెప్పి ఫీ కూడా కలెక్ట్ చేసినట్లుగా సెబీ గుర్తించడం జరిగింది. అంతేకాకుండా ఈ ట్రేడింగ్ ద్వారా 20 to 30% వరకు కూడా ప్రాఫిట్ సంపాదించవచ్చు, అది కూడా విత్ 95% యాక్యురసీ అని చెప్పి ఈయన చాలా మందిని అట్రాక్ట్ చేశాడని. కాకపోతే జనవరి 2021 నుంచి జనవరి 2023 మధ్యన చూసినట్లయితే యాక్చువల్లీ ఇతనికి ట్రేడింగ్ ద్వారా 2,89,00,000 వరకు కూడా లాస్ వచ్చిందని చెప్పి సెబీ ఇన్వెస్టిగేషన్ లో బయటపడింది. సో ఇలా స్టాక్ మార్కెట్ లో ట్రేడింగ్ రిలేటెడ్ గా టిప్స్ ఇస్తామని చెప్పి ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి ఈ ఫీ రూపంలో ఏదైతే కలెక్ట్ చేశాడో అది కరెక్ట్ కాదు కాబట్టి అతని పైన ఇప్పుడు సెబీ 17 కోట్ల వరకు కూడా పెనాల్టీని విధించి యాక్షన్ తీసుకోవడం జరిగింది. అండ్ అంతేకాకుండా ఈ డబ్బులు ఏవైతే ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి ఈయన డిపాజిట్స్ రూపంలో కలెక్ట్ చేశాడో అవన్నీ కూడా నెక్స్ట్ 15 days లోనే ఎస్క్రో అకౌంట్ లోని డిపాజిట్ చేయాలని చెప్పి కూడా ఆదేశించింది. దీంతో పాటు ఇతని కోర్సెస్ రిలేటెడ్ గా ఏవైతే ప్రమోషన్స్ అండ్ అడ్వర్టైజ్మెంట్స్ చేశారో అవన్నీ కూడా రిమూవ్ చేయాలని అండ్ అంతేకాకుండా ఫర్దర్ నోటీసెస్ ఇచ్చే వరకు కూడా ఇన్ని సెక్యూరిటీస్ మార్కెట్ నుంచి బ్యాన్ చేయడం జరిగింది. సో సోషల్ మీడియాలోని ఇలా ఇన్వెస్టర్స్ కి షార్ట్ టర్మ్ లోనే ఎక్కువ రిటర్న్స్ వస్తాయి అండ్ అలాగే స్టాక్ మార్కెట్ లో ట్రేడింగ్ ద్వారా కావచ్చు, ఇన్వెస్ట్మెంట్ ద్వారా కావచ్చు గ్యారంటీడ్ రిటర్న్స్ వస్తాయని చెప్పి ఆశ చూపించి ఎవరెవరైతే ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి ఇటువంటి ఫీల్ అవి కలెక్ట్ చేసి వేరియస్ గ్రూప్స్ అవి రన్ చేస్తున్నారో వాళ్ళు సెబీ రిజిస్టర్డ్ కాదు కాబట్టి అటువంటి వారిపైన సెబీ అయితే ఇప్పుడు స్ట్రిక్ట్ గా యాక్షన్స్ తీసుకుంటున్నట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లోని వేస్ట్ మేనేజ్మెంట్ కంపెనీ అయినటువంటి యాంథోనీ వేస్ట్ వాళ్ళ దగ్గర నుంచి ఒక అప్డేట్ వచ్చింది. ఈ యాంథోనీ వేస్ట్ వాళ్ళకి మహారాష్ట్ర పాన్వేల్ మున్సిపల్ కార్పొరేషన్ దగ్గర నుంచి ఒక కాంట్రాక్ట్ విన్ అయ్యారు. ఈ కాంట్రాక్ట్ యొక్క పీరియడ్ 5 years అండ్ ఈ కాంట్రాక్ట్ ని వీళ్ళు 2 years కి ఎక్స్టెండ్ చేసుకునేటువంటి అవకాశం కూడా ఉన్నది. అండ్ ఈ కాంట్రాక్ట్ యొక్క వాల్యూ అప్రాక్సిమేట్లీ 386 crores. ఈ కాంట్రాక్ట్ లో భాగంగా వీళ్ళు మున్సిపల్ సాలిడ్ వేస్ట్ డోర్ టు డోర్ కలెక్షన్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ చేయబోతున్నారు. సో వీళ్ళకి కాంట్రాక్ట్ వచ్చిందన్న అప్డేట్ తోనే ఈరోజు మార్కెట్ నెగిటివ్ లో ఉన్నా కూడా యాంథోనీ వేస్ట్ స్టాక్ 6% పైనే పెరిగింది. నెక్స్ట్ జాయ్ ఈ బైక్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి వార్డ్విజార్డ్ వాళ్ళు గుజరాత్ గవర్నమెంట్ తో ఒక MOU సైన్ చేశారు. ఈ MOU లో భాగంగా వీళ్ళు గుజరాత్ లోని 2,000 crores ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఎలక్ట్రిక్ వెహికల్ యాన్సిలరీ క్లస్టర్ ని డెవలప్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. అంటే ఈ 2,000 crores ని ఎలక్ట్రిక్ వెహికల్స్ యొక్క వేరియస్ క్రిటికల్ ఏరియాస్ లోని వీళ్ళు ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఎలక్ట్రిక్ 2 and 3 wheelers కి సంబంధించినటువంటి వీళ్ళ వడోదరా ఫెసిలిటీలోని మోటార్ అసెంబ్లీతో పాటుగా లయాన్ సెల్ ప్రొడక్షన్ తో పాటుగా వేరియస్ యాన్సిలరీ డెవలప్మెంట్ రిలేటెడ్ గా కూడా వీళ్ళు వర్క్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. వీళ్ళు గుజరాత్ గవర్నమెంట్ తో MOU సైన్ చేసి గుజరాత్ లో 2,000 crores ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఈ ఎలక్ట్రిక్ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ యాన్సిలరీ క్లస్టర్ ని డెవలప్ చేస్తారని అప్డేట్ రావడంతోనే ఈ రోజు సెషన్ లో వార్డ్విజార్డ్ స్టాక్ 8% పైనే పెరిగింది. నెక్స్ట్ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ రిలేటెడ్ గా ఒక అప్డేట్ వచ్చింది. ఈ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లోని వీళ్ళ ప్రమోటర్స్ అయినటువంటి రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళే ఓపెన్ మార్కెట్ నుంచి 2 crore షేర్స్ ని బై చేసినట్లుగా వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. యాక్చువల్లీ రిలయన్స్ ఇండస్ట్రీస్ నుంచి డీమర్జ్ అయ్యి సెపరేట్ గా లిస్ట్ అయినటువంటి ఈ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ స్టాక్ లిస్ట్ అయిన దగ్గర నుంచి కూడా కొంత ప్రెషర్ ని ఫేస్ చేసింది. మైట్ బి వీళ్ళ ప్రమోటర్స్ ఈ స్టాక్ ఇప్పుడు బెటర్ వాల్యుయేషన్ లో దొరుకుతున్నాయి అనుకున్నారేమో, ఓపెన్ మార్కెట్ నుంచి ఈ షేర్స్ ని అయితే అక్వైర్ చేస్తున్నారు. సో ఈ ప్రమోటర్ బయింగ్ జరుగుతుందని చెప్పి న్యూస్ అప్డేట్ రావడంతో ఈ రోజు సెషన్ లో జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ స్టాక్ నియర్లీ 3% పెరిగింది. నెక్స్ట్ సోమనీ సిరామిక్స్ వాళ్ళ బోర్డు ఈ రోజు మీట్ అయ్యి వీళ్ళ ఈక్విటీ షేర్స్ యొక్క బైబ్యాక్ ప్రపోజల్ ని అప్రూవ్ చేయడం జరిగింది. వీళ్ళు టోటల్ గా 125 crores బైబ్యాక్ అనౌన్స్ చేశారు. అండ్ ఈ బైబ్యాక్ లోని వీళ్ళు 14,70,588 షేర్స్ ని ఈచ్ షేర్ 850 rupees చొప్పున టెండర్ రూట్ లోని బైబ్యాక్ చేయబోతున్నారు. ఈ రోజు క్లోజింగ్ నాటికి ఈ సోమనీ సిరామిక్ స్టాక్ నియర్లీ 659 rupees లో ట్రేడ్ అవుతున్నది. ఈ 659
859 రూపీస్ కి ట్రేడ్ అవుతున్నటువంటి స్టాక్ ని వీళ్ళు 850 రూపీస్ కి అక్వైర్ చేస్తున్నారంటే నియర్లీ 30% ప్రీమియం లోని బైబ్యాక్ చేయబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ జేబీ కెమికల్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ వాళ్ళపైన మహారాష్ట్ర జీఎస్టీ అథారిటీస్ వాళ్ళు అక్టోబర్ 25th అంటే నిన్నటి నుంచి ఇన్స్పెక్షన్ కండక్ట్ చేస్తున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. ప్రెసెంట్ వీళ్ళ కార్పొరేట్ ఆఫీస్ అండ్ రిజిస్టర్ ఆఫీసెస్ ఏవైతే ఉన్నాయో ఇక్కడైతే వీళ్ళు ఇన్స్పెక్షన్ కండక్ట్ చేస్తున్నారని అండ్ ఈ జీఎస్టీ డిపార్ట్మెంట్ కి వాళ్ళకైతే జేబీ కెమికల్స్ వాళ్ళు ఫుల్ గా కోఆపరేట్ చేస్తూ వాళ్ళు అడిగినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో జీఎస్టీ కౌన్సిల్ వాళ్ళు వీళ్ళపైన ఎందుకు ఈ ఇన్స్పెక్షన్ కండక్ట్ చేస్తున్నారు అండ్ దీనిలోని ఫైనల్ అవుట్కమ్ ఏం వస్తుంది అన్నది మనం చూడవలసి ఉన్నది. నెక్స్ట్ మెర్సిడెస్ బెంజ్ వాళ్ళ జాయింట్ వెంచర్ కంపెనీ అయినటువంటి స్మార్ట్ యూరప్ జిఎంబిహెచ్ వాళ్ళతోని ఇన్ఫోసిస్ వాళ్ళు ఒక 5 years కొలాబరేషన్ ని సైన్ చేయడం జరిగింది. ఈ కొలాబరేషన్ లో భాగంగా ఈ స్మార్ట్ యూరప్ జిఎంబిహెచ్ యొక్క డిజిటల్ సేల్స్ ని పెంచడంతో పాటు వీళ్ళ కస్టమర్ ఎక్స్పీరియన్స్ ని కూడా ఇన్ఫోసిస్ వాళ్ళు ఎన్హాన్స్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. నెక్స్ట్ బజాజ్ హిందుస్థాన్ షుగర్ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. ఈ బజాజ్ హిందుస్థాన్ షుగర్ వాళ్ళపైన ప్రీవియస్ గా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఎన్సీఎల్టీ దగ్గర ఇన్సాల్వెన్సీని ఫైల్ చేయడం జరిగింది. సో దాని తర్వాత వీళ్ళిద్దరి మధ్యన సెటిల్మెంట్ జరగడంతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు వీళ్ళపైన ఫైల్ చేసినటువంటి ఇన్సాల్వెన్సీని విత్డ్రా చేసుకున్నట్టుగా అనౌన్స్ చేశారు. నువ్వు ఈ ఇన్సాల్వెన్సీని విత్డ్రా చేయాలన్నా కూడా ఎన్సీఎల్టీ దానికి అప్రూవ్ చేయాలి. సో ఎన్సీఎల్టీ దగ్గర వీళ్ళు పిటిషన్ అయితే ఫైల్ చేశారు. ఎన్సీఎల్టీ వాళ్ళైతే ఎస్బీఐ ఫైల్ చేసినటువంటి విత్డ్రాల్ పిటిషన్ ని అప్రూవ్ చేయడం జరిగింది. సో ఇది బజాజ్ హిందుస్థాన్ షుగర్ రిలేటెడ్ గా పాజిటివ్ అప్డేట్ కాబట్టి ఈ రోజు సెషన్ లో బజాజ్ హిందుస్థాన్ షుగర్ స్టాక్ 9% పెరిగింది. నెక్స్ట్ డిఫెన్స్ కంపెనీ అయినటువంటి జెన్ టెక్నాలజీస్ వాళ్ళకి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ దగ్గర నుంచి కొత్తగా మరొక ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ యొక్క వాల్యూ 100 crores. ఈ జెన్ టెక్నాలజీస్ వాళ్ళు డిఫెన్స్ ట్రైనింగ్ లో యూజ్ చేసేటువంటి సిమ్యులేటర్స్ ని సప్లై చేస్తూ ఉంటారు కదా. ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ఆర్డర్ లో భాగంగా వీళ్ళు సిమ్యులేటర్ ట్యాంక్ ట్రైనింగ్ సిస్టమ్స్ అయితే సప్లై చేయబోతున్నారు. సో కొత్తగా వీళ్ళకి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ దగ్గర నుంచి 100 crores ఆర్డర్ వచ్చిందన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లోని ఈ జెన్ టెక్నాలజీ స్టాక్ లో మనం పాజిటివ్ మూమెంటం చూసాం. యాక్చువల్లీ వీళ్ళకి కంటిన్యూస్ గా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ దగ్గర నుంచి ఆర్డర్స్ వస్తున్నాయి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆత్మ నిర్భర్ భారత్ స్కీమ్ లో భాగంగా డిఫెన్స్ సెక్టర్ లో ఉన్నటువంటి వేరియస్ పిఎస్యూస్ అండ్ ప్రైవేట్ కంపెనీస్ కి ఆర్డర్స్ అయితే ఇస్తుంది కదా. దానిలో భాగంగానే వీళ్ళు కూడా కంటిన్యూస్ గా ఆర్డర్స్ ని విన్ అవుతున్నారు. నెక్స్ట్ సొనాటా సాఫ్ట్వేర్ వాళ్ళు నిన్న మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత వీళ్ళ రిజల్ట్స్ ని అనౌన్స్ చేశారు. అండ్ ఈ రిజల్ట్స్ తో పాటుగా వీళ్ళ బోర్డ్ 1:1 బోనస్ ఇష్యూని కూడా రికమెండ్ చేస్తుంది. అంటే రికార్డ్ డేట్ నాటికి ఎవరి దగ్గర అయితే ఈ సొనాటా సాఫ్ట్వేర్ యొక్క 1 share ఉంటుందో వాళ్ళకి మరొక షేర్ బోనస్ గా ఇష్యూ చేయబోతున్నారు. ఇంకా ఈ బోనస్ ఇష్యూ రిలేటెడ్ గా వీళ్ళకి వేరియస్ అప్రూవల్స్ రావాలి కాబట్టి రికార్డ్ డేట్ ని అనౌన్స్ చేయలేదు. వన్స్ ఈ అప్రూవల్స్ అన్ని వచ్చినట్లయితే వీళ్ళు రికార్డ్ డేట్ ని కూడా అనౌన్స్ చేస్తారు. అండ్ మన మనీ పర్స్ వ్యూవర్స్ కి మరొక ఇంపార్టెంట్ అప్డేట్, డైలీ మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత వచ్చేటువంటి ఇంపార్టెంట్ రిజల్ట్స్ ఉంటాయి కదా. ఈ రిజల్ట్స్ అన్నిటిని కూడా నెక్స్ట్ డే మార్కెట్ ఓపెన్ అవ్వక ముందే రిజల్ట్స్ వీడియోలో కవర్ చేసి ఒక సెపరేట్ వీడియోని మార్నింగ్ రిలీజ్ చేస్తున్నాయి అరౌండ్ 7:30కి. ఒకవేళ మీరు ఫాలో అవ్వట్లేనట్లయితే ఆ వీడియోని ఫాలో అవడానికి ట్రై చేయండి. ఈ సొనాటా రిజల్ట్స్ కూడా ఈ రోజు మార్నింగ్ రిజల్ట్స్ వీడియోలోని కవర్ చేయడం జరిగింది. నెక్స్ట్ హెచ్ఎంఏ ఆగ్రో, ఇది రీసెంట్ గా ఐపీఓకి వచ్చి లిస్ట్ అయినటువంటి కంపెనీ. అండ్ వీళ్ళు ఫ్రోజన్ మీట్ అండ్ వెజిటేబుల్ ప్రొడక్ట్స్ ఇటువంటివన్నీ కూడా డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ మార్కెట్స్ లోని సప్లై చేస్తూ ఉంటారు. ఈ హెచ్ఎంఏ ఆగ్రో వాళ్ళ బోర్డు November 8th రోజున మీట్ అయ్యి వీళ్ళ Q2 ఫైనాన్షియల్ రిజల్ట్స్ తో పాటుగా స్టాక్ స్ప్లిట్ ని కూడా కన్సిడర్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేశారు. సో వీళ్ళు ఏ రేషియోలో స్టాక్ స్ప్లిట్ చేస్తారన్నది మనకి November 8th రోజున తెలుస్తుంది. నెక్స్ట్ Affle ఇండియా వాళ్ళ దగ్గర నుంచి ఫండ్ రైజ్ రిలేటెడ్ ఈ రోజు మార్నింగ్ ఒక అనౌన్స్మెంట్ వచ్చింది. వీళ్ళు అప్రాక్సిమేట్లీ 749 crores రైజ్ చేయడానికి వీళ్ళ బోర్డ్ అయితే అప్రూవ్ చేసింది. ఈ ఫండ్ కూడా వీళ్ళ ప్రిఫరెన్షియల్ ఇష్యూ రూట్ లోని 69 lakh షేర్స్ ని ఈచ్ షేర్ 1085 rupees 54 paisa చొప్పున గవర్నమెంట్ ఆఫ్ సింగపూర్ కి అలాట్ చేయడం ద్వారా రైజ్ చేయడానికి వీళ్ళ బోర్డ్ అయితే అప్రూవ్ చేయడం జరిగింది. ఇంకా ఈ ప్రిఫరెన్షియల్ ఇష్యూ అలాట్మెంట్ రిలేటెడ్ గా వీళ్ళకి వేరియస్ అప్రూవల్స్ అయితే రావాలి. వన్స్ ఈ అప్రూవల్స్ వచ్చినట్లయితే ఈ షేర్స్ ని వీళ్ళు గవర్నమెంట్ ఆఫ్ సింగపూర్ కి అలాట్ చేయడం ద్వారా ఆ 749 crores ఫండ్ అయితే రైజ్ చేయబోతున్నారు. నెక్స్ట్ Aurionpro సొల్యూషన్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చి వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి మనం ఇప్పుడు చూద్దాం. ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ రెవెన్యూస్ లో 37% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 32% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లోని 36% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఈవెన్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసినా కూడా వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్రీవియస్ క్వార్టర్ లో వీళ్ళు 31 crores ప్రాఫిట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లోని 34 crores ప్రాఫిట్ జనరేట్ చేశారు. సో ఓవరాల్ గా ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినా వీళ్ళు టాప్ లైన్ లోను బాటమ్ లైన్ లోను మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ కమింగ్ టు సెగ్మెంట్ వైజ్ నెంబర్స్, వీళ్ళ సేల్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ సర్వీస్ రెవెన్యూస్ లోని లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. కానీ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం డ్రాప్ కనిపిస్తుంది. అండ్ సేల్స్ ఆఫ్ ఎక్విప్మెంట్ అండ్ ప్రొడక్ట్ లైసెన్స్ సెగ్మెంట్ యొక్క రెవెన్యూస్ లో మాత్రం లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసినా ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసినా కూడా ఈ క్వార్టర్ లో గ్రోత్ డెలివర్ చేశారు. అదే ప్రాఫిట్స్ లో చూసినట్లయితే బోత్ సెగ్మెంట్ ప్రాఫిట్స్ లోను ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినా వీళ్ళు గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఓవరాల్ గా చూసుకుంటే Aurionpro వాళ్ళు ఈ క్వార్టర్ లో డీసెంట్ నెంబర్స్ డెలివర్ చేశారు. నెక్స్ట్ ఈ రోజు ఏషియన్ పెయింట్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చి
వచ్చాయి. వీళ్ళ కన్సాలిడేటెడ్ నెట్ సేల్స్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లోని జస్ట్ 0.3% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్రాఫిట్ లో మాత్రం ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లోని 54% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఈవెన్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ గ్రాస్ మార్జిన్స్ లో కూడా మనకి 770 బేసిస్ పాయింట్స్ ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. ఇక్కడ సేల్స్ లో జస్ట్ 0.3% గ్రోత్ డెలివర్ చేసిన నెట్ ప్రాఫిట్ లో 54% గ్రోత్ కనిపిస్తుంది కదా, దానికి రీజన్ ఏంటో చెక్ చేద్దాం. మీరు ఇక్కడ ఎక్స్పెన్సెస్ లో అబ్జర్వ్ చేయొచ్చు. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ మెటీరియల్ కాస్ట్ చాలా తగ్గింది. దీంతో ఈ మెటీరియల్ కాస్ట్ ఇంతలా తగ్గడంతోనే వీళ్ళ ఓవరాల్ ఎక్స్పెన్సెస్ కూడా తగ్గాయి. సో ఈ ఎక్స్పెన్సెస్ ఇంతలా తగ్గడంతోనే వీళ్ళ సేల్స్ లోని ఫ్లాట్ గ్రోత్ డెలివర్ చేసినా కూడా మనకి ప్రాఫిట్ లోని సిగ్నిఫికెంట్ జంప్ అన్నది కనిపిస్తుంది. అండ్ కమింగ్ టు క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ప్రీవియస్ క్వార్టర్ లోని వీళ్ళు 1574 క్రోర్స్ ప్రాఫిట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ కి వీళ్ళ ప్రాఫిట్ 1232 క్రోర్స్ కి తగ్గింది. ఇక్కడ క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో వీళ్ళ నెంబర్స్ లో ఇంపాక్ట్ కనపడుతుంది కదా, వీళ్ళ పైన సీజనల్ ఇంపాక్ట్ ఏమైనా ఉందేమో ఒకసారి చెక్ చేద్దాం. లాస్ట్ ఇయర్ జూన్ క్వార్టర్ నెంబర్స్ ని సెప్టెంబర్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే వీళ్ళ రెవెన్యూస్ లోను అండ్ అలాగే ప్రాఫిట్ లోను కొంచెం డ్రాప్ కనిపిస్తుంది. బట్ కానీ దాని ప్రీవియస్ ఇయర్స్ లోని జూన్ క్వార్టర్ నెంబర్స్ ని సెప్టెంబర్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం వీళ్ళ రెవెన్యూస్ లోను ప్రాఫిట్ లోను గ్రోత్ డెలివర్ చేశారు. సో దీనివల్ల ఈ జూన్ సెప్టెంబర్ క్వార్టర్ లోని వీళ్ళపైన సీజనల్ ఇంపాక్ట్ అన్నది అయితే పెద్దగా ఉండకపోవచ్చు. అండ్ వీళ్ళ ఇంటర్నేషనల్ బిజినెస్ లోని సేల్స్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే 3.9% తగ్గాయని. దీనికి వీళ్ళు చెప్తున్నటువంటి రీజన్ ఏంటంటే సౌత్ ఏషియా అండ్ ఈజిప్ట్ ఈ రెండు రీజియన్స్ లోని మ్యాక్రో ఎకనామిక్ అండ్ ఫారెక్స్ ఛాలెంజెస్ అయితే వీళ్ళు ఫేస్ చేస్తున్నారని, దీంతోనే వీళ్ళ సేల్స్ లో డ్రాప్ కనపడుతున్నట్లుగా చెప్తున్నారు. అండ్ ఈవెన్ వీళ్ళ బాత్ ఫిట్టింగ్ సేల్స్ లో కూడా ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లోని 20% డ్రాప్ కనిపిస్తుంది. సో ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లోని ఏషియన్ పెయింట్స్ వాళ్ళు ఆల్మోస్ట్ మిక్స్డ్ నెంబర్స్ ని డెలివర్ చేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ ఈ రిజల్ట్స్ తో పాటు ఏషియన్ పెయింట్స్ వాళ్ళ బోర్డ్ ₹5.15 ఇన్కమ్ డివిడెండ్ ని రికమెండ్ చేసింది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో అపర్ ఇండస్ట్రీస్ వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చాయి. ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసిన వీళ్ళ గ్రాస్ సేల్స్ లో ఇంప్రూవ్మెంట్ కనపడుతుంది. అండ్ టోటల్ ఆపరేటింగ్ ఇన్కమ్ లో కూడా ఇయర్ ఆన్ ఇయర్ లోను క్వార్టర్ ఆన్ క్వార్టర్ లోను వీళ్ళు గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఎబిటా లో ఇయర్ ఆన్ ఇయర్ లో 54.6% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 2.2% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ నెట్ ప్రాఫిట్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లో 69.5% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లోని 11.9% డ్రాప్ కనిపిస్తుంది. ఇక్కడ క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో వీళ్ళ రెవెన్యూస్ లోని ఎబిటాలను గ్రోత్ డెలివర్ చేసిన ప్యాట్ లో మనకి డ్రాప్ కనపడుతుంది కదా, దానికి రీజన్ ఏంటో చూద్దాం. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ మెటీరియల్ కాస్ట్ బాగా పెరిగింది. సో ఈ మెటీరియల్ కాస్ట్ పెరిగిపోవడంతో వీళ్ళ ఓవరాల్ ఎక్స్పెన్సెస్ పెరిగిపోయాయి. దీంతోనే మనకి క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో వీళ్ళ రెవెన్యూస్ లో గ్రోత్ డెలివర్ చేసినా కూడా ప్రాఫిట్ లోని డ్రాప్ కనిపిస్తుంది. కమింగ్ టు సెగ్మెంట్ వైజ్ నెంబర్స్, వీళ్ళ కండక్టర్ సెగ్మెంట్ యొక్క రెవెన్యూస్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసిన గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ట్రాన్స్ఫార్మర్స్ అండ్ స్పెషాలిటీ ఆయిల్ సెగ్మెంట్ రెవెన్యూస్ లో కూడా ఇయర్ ఆన్ ఇయర్ లో స్లైట్ గా గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లోని ఫ్లాట్ గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. బట్ పవర్ అండ్ టెలికాం కేబుల్ బిజినెస్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 15.8% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లోని 8.7% డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ఈవెన్ సెగ్మెంట్ వైజ్ ప్రాఫిట్స్ లో కూడా కండక్టర్ సెగ్మెంట్ ప్రాఫిట్స్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసిన మంచి గ్రోత్ డెలివర్ చేశారు. కానీ పవర్ అండ్ టెలికాం కేబుల్స్ ఈ రెండు సెగ్మెంట్ ప్రాఫిట్స్ లోని క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లోని మనకి డ్రాప్ కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే అపర్ ఇండస్ట్రీస్ వాళ్ళ నెంబర్స్ లోని ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో గ్రోత్ డెలివర్ చేసిన క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో వీళ్ళ నెంబర్స్ లోని డ్రాప్ కనిపిస్తుంది. నెక్స్ట్ ట్రాన్స్ఫార్మర్స్ బిజినెస్ చేసేటువంటి ఓల్టా ఎంపీ ట్రాన్స్ఫార్మర్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూ లోని మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 45 క్రోర్స్ ప్రాఫిట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 50 క్రోర్స్ ప్రాఫిట్ జనరేట్ చేయడం జరిగింది. అండ్ ఈ క్వార్టర్ కి వీళ్ళ ప్రాఫిట్ 68 క్రోర్స్ కి పెరిగింది. సో టాప్ లైన్ లో చూసిన బాటమ్ లైన్ లో చూసిన వీళ్ళ నెంబర్స్ లో మంచి గ్రోత్ కనపడడంతోనే ఈ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఈ రోజు సెషన్ లో స్టాక్ లో మనకి అంత పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ ఈ రోజు పంజాబ్ నేషనల్ బ్యాంక్ వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ టోటల్ ఇన్కమ్ లో గ్రోత్ కనిపిస్తుంది. అండ్ ఈవెన్ ఈ క్వార్టర్ లో వీళ్ళ ప్రాఫిట్ లో కూడా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళ డిపాజిట్స్ లోనూ మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ అలాగే అడ్వాన్సెస్ లో కూడా గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లోని వీళ్ళ గ్రాస్ ఎన్పిఐ నెంబర్ తగ్గింది. అండ్ అలాగే నెట్ ఎన్పిఐ నెంబర్ కూడా తగ్గింది, విచ్ ఇస్ గుడ్. ఓవరాల్ గా చూసుకుంటే పంజాబ్ నేషనల్ బ్యాంక్ వాళ్ళు ఈ క్వార్టర్ లోని డీసెంట్ నెంబర్స్ డెలివర్ చేశారు. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మంచ్. ఈ రోజు డైలీ మంచ్ లో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. అండ్ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతాయి. ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరైతే ఫస్ట్ టైం మన మనీ పర్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ రెగ్యులర్ గా ఫాలో అవడానికి ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కన ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.